Shalom everyone, I am Samata, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 42వ పర్షా మాటోత్. మాటోత్ అనగా గోత్రాలు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 42వ పర్షా. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండం నందు ఇది 9వ పర్షా. ఈ పర్షా యొక్క 5వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 31వ అధ్యాయం 42వ వచనం నుండి 54 వరకు. ఈ 5వ అలియా మిద్యానీయులపై యుద్ధంలో సమాజానికి ఇవ్వబడిన దోపిడి సొమ్ము విభజన మరియు సైనికుల సమర్పణ గురించి వివరిస్తుంది. ఇజ్రాయేలీయుల సమాజానికి కేటాయించిన దోపిడి సొమ్ము లెక్కించబడింది. ఇది యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ఇచ్చిన భాగానికి సమానంగా ఉంది. ఈ సొమ్ములో గొర్రెలు 3,37,500, ఆవులు 36,000, గాడిదలు 30,500 మరియు యువతులు 16,000 ఉన్నాయి. ఈ భాగం నుండి 50లో ఒక భాగం లేవీయులకు, అదోనై యొక్క గుడారంలో సేవ చేసే వారికి సమర్పించబడింది. అదనంగా సైనికుల నాయకులు మోషే మరియు యాజకుడైన ఎలియాజర్ వద్దకు వచ్చి యుద్ధంలో ఒక్క సైనికుడు కూడా చనిపోలేదని తెలియజేస్తారు. కృతజ్ఞతగా వారు మిద్యానీయుల నుండి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను సుమారు 16,750 షెకెల్స్ బరువు అదోనైకు స్వచ్ఛందంగా సమర్పణగా ఇస్తారు. ఈ సమర్పణ ఇజ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తంగా గుడారంలో అదోనై సన్నిధిలో ఉంచబడింది. ఈ శాసనం ఎలోహిం రక్షణ, కృతజ్ఞతా సమర్పణ మరియు ఇజ్రాయేలీయుల సమాజంలో పవిత్రతను నొక్కి చెబుతుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.